కొన్ని జర్నీస్ ఆర్డినరీ కావు. కొంతమంది హీరోస్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఫ్యాన్స్కి. టుడే మన తెలుగు ప్రైడ్, అవర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్ వీడియో. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి బాడీ షేమింగ్ని ఫేస్ చేస్తూ, ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ, లో ఫేజులు చూస్తూ, హై ఫేజులు చూస్తూ ప్రెజెంట్ ఈ రేంజ్లో, ఈ పొజిషన్లో ఉన్నారంటే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అచీవ్ చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి లైఫ్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తన డౌన్ ఫేజ్, హిట్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్ మొత్తం అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ప్రెజెంట్ డ్రాగన్ అనే ఒక మూవీ వస్తుంది, చాలా హైప్తో కూడిన మూవీ. సో ఆ మూవీకి ప్రెజెంట్ ఇండియా వైడ్ హైప్ ఎలా ఉంది, మన తెలుగు స్టేట్స్లో హైప్ ఎలా ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారని అందరికీ తెలుసు. కానీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అని అంటే లెగసీ మెయింటైన్ చేయాలంటే దూల తీరిపోద్ది. మళ్ళీ ఆ లెగసీ ఎలాంటిది? నందమూరి తారక రామారావు గారు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ ఫ్యామిలీ లెగసీలో నుంచి వచ్చి ఆ ఫ్యామిలీ తర్వాత తరం కంటిన్యూ చేసి థర్డ్ జనరేషన్లో ఒక హీరో నిలబడ్డాడంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండాలి, ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్లో నిలబడ్డారు. తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ లైఫ్ అంతా చాలా డిఫరెంట్ ఫేస్. తన స్టడీ అయినా, తన చిన్నప్పటి అలవాట్లైనా అన్నీ ఫుల్ అసలు ఆపోజిట్ టు ద నార్మల్ ఆడియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకున్నారు. చిన్న టైంలో ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది ట్రూ, అందరికీ తెలిసిన ట్రూత్ ఇది. తన అమ్మగారు ఎంత కష్టపడి పెంచారు, దాని తర్వాత తనని తను ఎలా మలుచుకున్నాడు. అండ్ మనకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ మూవీ బ్రహ్మర్షి విశ్వామిత్రలో హిందీ, మన తెలుగు కాదు, హిందీ డబ్బింగ్లో మన ఎన్టీఆర్ గారు నటించారని చెప్పేసి మనకు ఆల్రెడీ హరికృష్ణ గారు చెప్పారు. ఆ మూవీకి ఎక్స్ప్రెషన్స్తోనే షాక్ ఇచ్చాడు అందరికీ. తర్వాత రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లోకి ఎంటర్ అవుతూ తన ఫస్ట్ మూవీ అయిన నిన్ను చూడాలని మూవీతో డెబ్యూ మూవీ కింద హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సో ఆ మూవీ అనుకున్న రేంజ్లో అయితే రిజల్ట్ రాలేదు, కానీ ఫ్యాన్స్ని మాత్రం తనలో ఏదో ఒక టాలెంట్ ఉందని మాత్రం గుర్తించగలిగారు. అండ్ ద నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఈస్ స్టూడెంట్ నెంబర్ 1, డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ మూవీ తన ఫిల్మ్ కెరీర్ని మొత్తం చేంజ్ చేసింది. ఒక స్ట్రాంగ్ ఫోర్ట్గా నిలబడ్డాడు. ఎస్, తెలుగు సినిమాల్లో ఒక క్యాపబిలిటీ హీరో వచ్చాడని అందరి ఆడియన్స్కి స్టాండ్ చేసి నిలబడ్డాడు ఆ మూవీతో. అండ్ ఆ మూవీ రెవెన్యూ కూడా మీకు తెలిసింది కాదు, పెట్టింది 2-3 crores అయితే వచ్చింది 12 crores 13 crores ఆ రేంజ్లో వచ్చింది. అంటే చూడండి, ఇంటూ 10 times అబౌవ్ రిటర్న్స్ వచ్చినాయి. ఈ అబ్బాయిలో ఏదో ఒక ఫైర్ ఉందని చెప్పేసి గుర్తించగలిగారు చాలామంది. అండ్ దాని తర్వాత మళ్ళీ సుబ్బు అనే ఒక ఫెయిల్యూర్, హిట్ ఫ్లాప్, హిట్ ఫ్లాప్, ఇలాగే తన లైఫ్ జర్నీ కంటిన్యూ అవ్వకుంటూ వెళ్ళింది. ఆఫ్టర్ సుబ్బు తర్వాత ఆది, ద బిగ్గెస్ట్ మాస్ హైస్టీరియా క్రియేట్ చేసింది, ఒక మాస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ గారికి. అలా రిలీజ్ అయిందో లేదో బూమ్, మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది అని చెప్పాలి. మామూలు బ్లాక్ బస్టర్ కాదు ఈ మూవీ. ఎప్పటి నుంచో క్రియేట్ చేసుకొస్తున్న పెద్ద పెద్ద హీరోల రికార్డ్స్ని చెల్లా చెదిరి చేసేసింది ఈ ఆది అనే ఒక మూవీ వివి వినాయక్ గారు ఎన్టీఆర్ గారితో చేశారు. కాబట్టి ఎన్టీఆర్ గారి లైఫ్ ప్రెసెంట్ ఈ స్టేజ్లో ఎంత డౌన్ ఫేజ్లో ఉన్నా సరే ఇంకా తనని ముందుకు నడిపిస్తుందంటే కనుక ఈ ఆది ఇనిషియల్ డేస్లో వేసిన అడిగే దీనన్నిటికీ కారణం అని చెప్పొచ్చు. ఇక ఆ మూవీతో అందరికీ ఫిక్స్ అయిపోయింది. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, ఇంటెన్స్ డైలాగ్స్, ఎమోషన్స్ ఏదైనా క్యారీ చేయగలడు, తనలో చెప్పలేనంత టాలెంట్ ఉంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ఆతృత పడ్డారు. ఎందుకంటే ఆ ఏజ్లో, అట్ ఏజ్ ఆఫ్ 18 or 19, ఆ ఏజ్లో ఈ రేంజ్ మాస్, ఈ రేంజ్ యాక్టింగ్ ఎవరు చేయలేకపోయారు. ఆ ఏజ్లో ఎవరు లేరు. దాని తర్వాత అగైన్ అల్లరి రాముడు, నాగా, ఇలా వరుసపెట్టి ఫెయిల్యూర్స్ అనేవి కామన్. కానీ ఆ ఫెయిల్యూర్స్ తర్వాత ఇచ్చే కంబ్యాక్ ఎలా ఉండాలంటే చరిత్రలో మిగిలిపోయేలా ఉండాలి. అలాంటి చరిత్రలో నిలిచిపోయేలాగా వచ్చిన మూవీయే సింహాద్రి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని చెల్లా చెదిరి చేసేసి 19 ఏళ్లకి ఒక పుట్టోడు, ఇంకా మేసం కూడా మొలవలేదు అప్పటికి, మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ని చీల్చి చెండాడేశాడని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అసలు ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఇప్పటికీ కూడా తన కెరియర్లో సింహాద్రి అనే మూవీని కొట్టిన మూవీ ఇంకోటి లేదు అని చెప్పేసి ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ నమ్ముతారు. ఎందుకు అని అంటే ఆ రేంజ్ మాస్, ఆ రేంజ్ కమర్షియల్ సినిమా, ఆ రేంజ్ ఎమోషన్, అండ్ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారి సెకండ్ మూవీ, ఆల్రెడీ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1తో హిట్ కొట్టినా సరే ఎవరు ఆ సింహాద్రి స్టోరీని యాక్సెప్ట్ చేయకపోవడంతో మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికే వచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఎస్ఎస్ రాజమౌళి గారి కెరీరే మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ అప్పటికే ఆది చేసేసి ఒక స్టార్డమ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ గారు. ఇక ఎప్పుడైతే ఈ యొక్క సింహాద్రి అనే మూవీ పడ్డాదో స్టార్ హీరోస్కి ఈక్వల్గా పెద్ద హీరోస్కి ఏమాత్రం తీసిపోనట్టు ఇంకా ఎక్కువ రేంజ్లో నిలిచాడని చెప్పాలి.
హ్యాట్స్ ఆఫ్ టు ద రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ టు ద జూనియర్ ఎన్టీఆర్ గారు. ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. తన లైఫ్ అప్ అండ్ డౌన్స్ కింద వెళ్తూనే ఉంది. డౌన్ తక్కువ చూసినా సరే అప్ 200% చూస్తున్నాడు సక్సెస్ రేట్. ఎందుకనంటే ఒక 2 మూవీస్ ఫ్లాప్ ఇచ్చేవి తను ఒక్క మూవీతో జనరేట్ చేసుకోగలుగుతున్నాడు. ఆ రేంజ్ క్యాపబిలిటీ క్రియేట్ చేసుకోగలిగాడు. అంటే తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ నిలబడిపోయే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇక మామూలు ఫేస్ కాదు. అక్కడి నుంచి బాడీ షేమింగ్స్, వెయిట్ గురించి బాగా ట్రోలింగ్స్, అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు, సేమ్ రొటీన్ టెంప్లెట్స్, వరుసగా ఫ్లాప్స్. అంటే కొన్ని మూవీస్ అట్రాక్ట్ చేయగలిగినాయి కానీ అనుకున్నంత రేంజ్లో సక్సెస్ అవ్వలేకపోయినాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళ, దాని హైప్ నార్మల్ హైప్ కాదు. అలాంటి మూవీయే పెద్ద ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన నాలుడు, నరసింహుడు ఇవన్నీ డిజాస్టర్స్ అయిపోయినాయి. అశోక్ అనే ఒక మూవీ యావరేజ్ అయింది. అండ్ దాని తర్వాత సాంబా అనే మూవీ సెమీ హిట్ కింద నిలిచింది కానీ ఏదో అనుకున్న రేంజ్ సక్సెస్ రావట్లేదు. అప్పుడే రాఖీ అనే ఒక మూవీ వచ్చింది. ఎస్, మీరు ట్రోల్ చేసుకున్నా పర్లేదు కానీ రాఖీ అనే మూవీ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఎస్, ఆ బాడీ వల్లే సినిమా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కానీ ఆ కోర్ ఎమోషన్ ఇంకెవరు క్యారీ చెయ్యరు కూడా. ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది నా పాయింట్. ఇది నేను చెప్తున్నా, ఆన్ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఆరా ఆయన మెయింటైన్ చేసింది, ఆ ఎమోషన్ ఆయన క్యారీ చేసింది, ఇంకెవ్వరి వల్ల కాదు. సినిమా సక్సెస్ఫుల్ అయినా సరే ఎక్కడో తన్ని బాగా ట్రోల్ చేయడం, ఎక్కిరించడం, అందరూ నెగిటివ్ చేయడం, బాగా లావ్ అయిపోయాడని ఇలాంటి డెసిషన్స్ తర్వాత ఒక ఎక్సలెంట్ మేక్ ఓవర్. ఆ మేక్ ఓవరే యమదొంగ. ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్లో ది బెస్ట్. యాక్చువల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ సజెస్ట్ చేసింది ఎవరో కాదు, మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎస్ఎస్ రాజమౌళి గారికి. రాఖీ టు యమదొంగ అసలు వేరియేషన్ చూడండి. అండ్ వితౌట్ బాడీతో యమలోకంలో నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అని చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నా, రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు ఆ కాంబో ఎవర్ గ్రీన్ కాంబో అని చెప్పొచ్చు. ఆ యమదొంగ ఉంటుంది సార్, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ. ఆ రేంజ్లో ఇష్టం నాకు. ఇక దాని తర్వాత మళ్ళీ కంత్రి అనే ఒక మూవీ ఫ్లాప్ అయింది అని అంటారు కానీ అదొక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఇలా యమదొంగ, కంత్రి తర్వాత మళ్ళీ తనలో డిఫరెంట్, అప్పటి వరకు మాస్ యాంగిల్ చూశారు, ఏదో కాలేజ్లో స్టూడెంట్స్, ఇలా ఒక ఫ్యామిలీ మ్యాన్ వైపు ఉన్నవి చూశారు. కానీ అదుర్స్ అనే ఒక మూవీతో తను ఒక ఆల్రౌండర్, ఒక కంప్లీట్ యాక్టర్. తనలో చాలా ఉన్నాయి. మనం ఆ క్వాలిటీస్ని బయటకు తీయాలని గుర్తించిన మూవీ అదుర్స్ అని చెప్పాలి. ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అదుర్స్ కూడా ఆ లిస్ట్లో ఉంటుంది. ఎవరికి ఉండదండి, ఎక్కడికి వెళ్ళినా ఏ మీమ్స్కి వెళ్ళినా సరే ఆ మూవీ రెఫరెన్సెస్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా టాప్ నాచ్ అని చెప్పాలి. సో తన లైఫ్ని అలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్న టైంలోనే అదుర్స్ అనే టైంలో తనకి యాక్సిడెంట్ అయింది, తన లైఫ్ ఎటేటో వెళ్ళిపోయింది. బట్ అదుర్స్తో వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ బృందావన్, అప్పటి వరకు మాస్ హీరో, కామెడీ ఇవన్నీ చేయగలడు అనుకున్నాక ఒక రొమాంటిక్ ఫ్యామిలీ హీరో, ది ఫ్యామిలీ మ్యాన్ వైబ్ని తీసుకొచ్చాడు బృందావనం మూవీతో. అసలు బృందావనం మూవీ కూడా తన ఫిల్మోగ్రఫీ కొన్ని ఆలోచిస్తే, ఆ ఫిల్మోగ్రఫీలో కొన్ని పిక్ చేసుకుంటే ఆ పిక్ చేసుకున్న మూవీస్ అందరి ఫేవరెట్స్ అవుతాయి. బృందావనం కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అని చెప్పాలి. సాంగ్స్ అయినా, కామెడీ అయినా, డ్యాన్స్లు అయినా సరే, ఫైటింగ్స్ అయినా, డైలాగ్స్ అయినా ఎక్కడైనా సరే తగ్గకుండా ఉంటుంది ఎన్టీఆర్ గారి రేంజ్. అలాగే ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. బృందావనంతో తన లైఫ్ ఇంకొక స్టేజ్కి ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. ఫ్యామిలీస్లో మంచి కనెక్షన్ కూడా వచ్చింది. కానీ అప్పటి నుంచి ది వర్స్ట్ ఫేజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నువ్వు పైకి ఏం చూస్తారా, కిందకి చూడు అని చెప్పేసి 2 ముట్టకాయలు ఇస్తారని చెప్పేసి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్టీఆర్ గారి కెరీర్లో జరిగాయి. శక్తి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి హ్యూజ్ డిజాస్టర్ అయింది. దాని తర్వాత ఊసరి వెళ్ళి అనుకున్నంత రేంజ్లో ఆడలేదు, జస్ట్ యావరేజ్గానే నిలిచింది. దాని తర్వాత దమ్ము, ఇది కూడా యావరేజ్. దాని తర్వాత వచ్చిన బాద్షా సంహౌ కొన్ని బెటర్ కలెక్షన్స్తో తన కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చింది బాద్షా. బట్ ఎక్కడో ఆడియన్స్కి ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. తాము ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ రావట్లేదు అని చెప్పేసి చాలా ఎదురు చూశారు. సో మధ్యలో ఓన్లీ బాద్షా మాత్రమే కొంచెం ఫ్యాన్స్కి ఊరటనిచ్చిందని చెప్పాలి. కానీ అది ఎన్నో రోజులు లేదు, వెంటనే రామయ్య వస్తావయ్య, రభస అంటూ తన కెరీర్లోనే 2 యూజ్లెస్ ఫిలిమ్స్ని తీశారని చెప్పాలి. యూజ్లెస్ ఏముంది, ఆల్మోస్ట్ తన కెరీర్ ఇక అయిపోయింది. ఎన్టీఆర్ లేడు, ఎన్టీఆర్ ఫిలిమ్స్ చూడట్లేదు, జనం ఆగిపోయారు, ఇక ఎన్టీఆర్ పనికి రాడు అన్న రేంజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు తను ఇచ్చిన కంబ్యాక్ ఈ మూవీతో ఎంటైర్లీ తారక్ గారి కెరియర్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పాలి. తనని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, తనని తను ఇన్నోవేట్ చేసుకున్నారు, తనని తను తీర్చిదిద్దుకున్నాడు. ఇదిరా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటూ నిలబెట్టుకున్నాడు ఆ నేమ్. ఆ మూవీ టెంపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్
మూవీస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు అని చెప్పాలి. హెడ్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ రైటర్ వకంత వంశీ గారు. నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్. మనం ఎవర్ ఎక్స్పెక్ట్ చేయరు. నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ లాగా ఫైటింగ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం, కానీ క్లైమాక్స్ వల్ల ఆ మూవీ రిజల్టే చేంజ్ అయిపోయింది. ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ దాని తర్వాత తను వెనక్కి తిరిగి చూడాల్సిన టైం రాలేదు ఇప్పటికి కూడా. దాని తర్వాత టెంపర్, నానక ప్రేమతోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్, జనతా గ్యారేజ్ లో మంచి సబ్టిల్ యాక్టింగ్, జైలో కుశలో నెగటివ్ షేడ్. అసలు తన కెరియర్ ని ఇంకొక మెట్టు అలా పెంచుకుంటూనే వెళ్ళాడు తప్పనిచ్చి ఎక్కడ తగ్గలేదు. అండ్ జైలో కుశలో త్రిబుల్ క్యారెక్టర్స్ తో అయితే పీక్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. జనతా గ్యారేజ్ లో కంప్లీట్ యాక్టర్ అయిన మోహన్ లాల్ గారితో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్, తనతో పోటీ పడ్డాడు యాక్టింగ్ లో. అండ్ దాని తర్వాత అరవింద సమేత, ఎవర్ గ్రీన్ ఫిలిం ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్, ది బెస్ట్ మూవీస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ దాని తర్వాత అగైన్ రాజమౌళి గారితో త్రిబులర్. అసలు త్రిబులర్ లాంటి ఒక మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారికే సాధ్యం అవుతుంది. ఆ కొమరం భీముడో క్యారెక్టర్ ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్. ఎన్టీఆర్ గారు పెర్ఫార్మెన్స్ అంటేనే ది బెస్ట్ వెళ్ళిపోద్ది. దాంట్లో మనం ఇంకా పిక్ చేసి ఏం చెప్తాం చెప్పండి, అన్ని ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్. అండ్ దాని తర్వాత వచ్చిన దేవర తన క్రెడిబిలిటీ, తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ చూపించింది. ఎస్, మూవీ అనుకున్న రేంజ్ లో టాక్ రాలేకపోయింది, కానీ కలెక్షన్స్ మాత్రం ఒక హిట్ మూవీకి వచ్చే కలెక్షన్స్ వచ్చినాయి. నిజంగా హిట్ టాక్ వచ్చి అయితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చేవో మీరు అర్థం చేసుకోండి. సో ఆ కలెక్షన్స్ తో తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ వార్ 2 డిబాకిల్. సో వార్ 2 మన తెలుగు ఫిలిం కింద కన్సిడర్ చేసుకోకూడదు, అది ఒక హిందీ మూవీ. సో తన కెరీర్ ఓన్లీ దేవరా వరకే. సో బాలీవుడ్ లోకి ఎంట్రీ కింద ఆ మూవీతో ఎంట్రీ అయ్యారు. కానీ ఇప్పుడు వస్తున్న డ్రాగన్ తో తను ఎలాంటి హీరో, తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఏంటి, ఒక్క మూవీ సరైన సక్సెస్ మూవీ, సరైన సింహాద్రి లాంటి మూవీ కోసం ఇంకా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంటే ఆలోచించండి. వాళ్ళకి ఇంకా ఆకలి తీరలేదు. మేబీ అది డ్రాగన్ తో తీరబోతుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎన్టీఆర్ గారి లైఫ్ లో మీరు ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. దిస్ ఇస్ ద వీడియో అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇలాంటి మరిన్ని పెర్ఫార్మెన్సెస్, ఇలాంటి మరిన్ని మూవీస్ మేము మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.